నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు. సుప్రీంకోర్టు తాజాగా ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది. దానిపై వారి యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, ముందుగా క్రిస్టియానిటీలోకి మారితే ఎస్సీ హోదా అనేది వర్తించదు, అట్రాసిటీ కేసులు పెట్టే కూడా అవకాశం లేదంటూ కూడా సుప్రీంకోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు అది రాజ్యాంగబద్ధమని అయితే నేను అనుకోను ఒక లా ప్రొఫెసర్గా. అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఎందుకంటే ఇప్పుడు ఒక క్రైస్తవుడైన ఓసీకి రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ వర్తిస్తున్నాయి, క్రైస్తవుడైన బీసీకి బీసీ రిజర్వేషన్లు వర్తిస్తున్నాయి, క్రైస్తవుడు అయిన ఎస్టీకి ఎస్టీ రిజర్వేషన్లు వర్తిస్తున్నాయి. క్రైస్తవుడైన ఒక దళితునికి రిజర్వేషన్ ఎట్లా రద్దు అయితే సుప్రీంకోర్టు దాన్ని ఎట్లా ఆమోదిస్తుంది? ఒకవేళ ఆర్డినెన్స్ ద్వారా 1950లో ఒక ఆర్డినెన్స్ వస్తే ఆర్డినెన్స్ 77 ఏళ్ళుగా దాన్ని పార్లమెంట్లో చట్ట రూపంలో తీసుకురారా? 77 ఏళ్ళకి ఆర్డినెన్స్ ఉంటుంది. ఆర్డినెన్స్ 6 నెలల వరకే. అది 6 నెలలు దాటిందంటే అది ఆమోదం ఉండదు. దాన్ని మళ్ళీ తిరిగి ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావాల్సిందే, లేదంటే పార్లమెంట్లో చట్టం చేయాల్సిందే. కానీ ఒక ఆర్డినెన్సు లేదంటే ఒక రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొచ్చి దాన్నే పర్మనెంట్ చట్టం అంటే సుప్రీంకోర్టు కూడా ఎట్లా ఆమోదిస్తుందండి? దాన్ని చట్టం అయితే మన పార్లమెంట్లో చట్టం ఆమోదించిరా? మరి ఆమోదించినప్పుడు అది చట్టం ఎట్లయితుంది? ఒక ఉత్తర్వు ఒక రాష్ట్రపతికి ఆయనకున్న అధికారుల బట్టి ఆర్టికల్ 341 క్లాజ్ 1 ప్రకారంగా ఏంటంటే ఆయనకు సవరించే అధికారం ఉంటుంది. సవరించండు. కానీ అది ఆర్డినెన్స్ రూపంలో మాత్రమే వచ్చింది. అది చట్టం రావాలంటే అది పార్లమెంట్లో ఒక 6 నెలలు కొనసాగిన తర్వాత పార్లమెంట్లో చట్టం వస్తుంది. పార్లమెంట్ ఆమోదం మెజారిటీకి వస్తే అప్పుడు చట్టం అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఆ రోజు లా మినిస్టర్గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారు. ఇప్పుడు జనవరి 26 నుండి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పటి వరకు రాజ్యాంగంలో పొందుపరచని ఈ అంశం ఆగస్టు 10, 1950లో ఎట్లా ఆమోదం అవుతుంది? అది కూడా మొత్తం రాజ్యాంగ నిర్మాణ సభ ఆమోదించలేదు. ఆ రాజ్యాంగ నిర్మాణ సభ ఆమోదిస్తేనన్నా చట్టం అవుతుంది. చట్ట రూపంలో మనం భావించవచ్చు. లేదా పార్లమెంట్ అని ఆమోదిస్తే చట్టం అవుతుంది. మరి ఇవి రెండు కాకుండా అది చట్టం ఎట్లయితుంది? ఒక ఆర్డినెన్స్ను చట్టం ఎట్లా అంటాం మనము? అది సుప్రీంకోర్టు దాన్ని ఎట్లా చట్టబద్ధత కల్పిస్తుంది? ఇంకెంతకాలం దాన్ని ఎట్లనే పెండింగ్ పెడుతుంది? ఇప్పుడు మండల్ కమిషన్ మొదలుకుంటే ఇవాళ కాకా కలెక్టర్ కమిషన్ నుండి మొదలుకుంటే కాకా కలెక్టర్ కమిషన్ నుండి మొదలుకుంటే మండల్ కమిషన్ వరకు, జస్టిస్ రంగనాథ మిశ్రా కమిషన్ వరకు, జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ల వరకు అన్నీ కూడా ఎస్సీ హోదా ఇవ్వచ్చు. వాళ్ళ కులం మారుతుంది, మతం మారినంత మాత్రం కులం మారతలేదు. రిజర్వేషన్లు కులపరంగానే ఇచ్చడం కానీ మతపరంగా కాదు. రాజ్యాంగం మతపరమైన రిజర్వేషన్లు ఒప్పుకోదు. ముస్లింలకు అందుకే వ్యతిరేకించింది. మరి అట్లాంటప్పుడు హిందూ కూడా మతమే కదా, మతపరమైన రిజర్వేషన్లు ఎట్లా ఇస్తాం? నువ్వు హిందూ మతంలో ఉండే రిజర్వేషన్లు అంటే మతపరమైన రిజర్వేషన్ల కిందే వస్తుంది కదా. మరి నువ్వు ఇస్లాం మతంలో ఉన్నవానికి రద్దు అంటావు, హిందూ మతంలో ఉన్నవానికి మాత్రమే కొనసాగిస్తా అంటావు. అది ఎట్లా రైట్ అవుతుంది? లేదా క్రైస్తవ మతం మారితే రద్దు అంటావు, అది ఎట్లా చట్టబద్ధత అవుతుంది? సో అంటే ఇవాళ చాలా స్పష్టంగా సుప్రీంకోర్టులో, హైకోర్టులలో, వివిధ హైకోర్టులలో ఉన్న వాళ్ళంతా అగ్రవర్ణ జడ్జీలు. నేను చెప్తున్న మాట కాదు ఇది. ఆనాడు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్న కిరణ్ రిజిజు చెప్పాడు, 63% అగ్రవర్ణాలే ఉన్నారు. ఇంకా వాళ్ళది చెల్లుబాటు అవుతున్నది. పాపం ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతున్నది, సామాజిక న్యాయమే లేకుండా పోయింది, ఉన్నత న్యాయస్థానాల్లో రిజర్వేషన్లు అమలు కాకుండా చేస్తున్నారు వీళ్ళంతా అని చెప్పి ఆయనే చాలా బహిరంగంగా విమర్శించాడు. మరి దానికి సమానం చెప్పలేని సుప్రీంకోర్టు దానికి ఆ విషయంలో సమానం ఏం చెప్పలే. కొలిజియం వ్యవస్థ రాజ్యాంగంలో ఎక్కడన్నా ఉందా? మీరు ఎట్లా సమర్థించారు? దీన్ని ఎట్లా వ్యతిరేకిస్తారు? ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్నదాని పేరు మీద అది కూడా చట్టబద్ధత లేకుండా, పార్లమెంట్లో చట్టం రాకుండా ఒక ఆర్డినెన్స్ను పట్టుకొని, ఒక ఉత్తర్వులు పట్టుకొని దానికి పర్మనెంట్ చట్టం అంటే ఎట్లా? దాని మీద చర్చ జరగద్దా? 35 కోట్ల మంది జనం క్రైస్తవులుగా ఉన్నారు. మనం 35 కోట్ల మందికి వాళ్ళు ఓట్లు వేస్తలేరా? ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తలేరా? ముఖ్యమంత్రులకు ఓట్లు వేస్తలేరా? లేదా ఈ దేశ ప్రధానమంత్రికి ఓట్లు వేస్తలేరా వాళ్ళు? మరి వాళ్ళకు మత స్వేచ్ఛ ఉండద్దా? వాళ్ళ మనుషులు కాదా? వాళ్ళ మనుషులు అయినప్పుడు రాజ్యాంగంలో అధికారం 25 నుండి 28 వరకు మత స్వేచ్ఛ అందరికీ ఉంది అన్నప్పుడు వీళ్ళకి ఎట్లా రద్దు అవుతుంది? దళితులకు మత స్వేచ్ఛ ఎట్లా రద్దు అవుతుంది? దాన్ని ఎట్లా సమర్థిస్తే సుప్రీంకోర్టు? ఇది అన్యాయం కదా. మరి సమర్థిస్తే నువ్వు ఒక పని చేయాలి, సుప్రీంకోర్టు మొత్తం అందరికీ సంబంధించమనండి. అగ్రవర్ణాలు క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇవ్వద్దు, బీసీలకు ఇవ్వద్దు, ఎస్టీలకు ఇవ్వద్దు, రద్దు చేయండి అందరికీ. నిజంగా హిందూ అలాగే సిక్కులకు దాంతోపాటు బౌద్ధులకు కూడా ఎలాంటి ఎస్సీ హోదా పోయే అవకాశం లేదు, కేవలం క్రైస్తవులకు మారితే మాత్రమే ఇస్తా అన్నదాన్ని ఎట్లా చూస్తారు? అదే అంటున్నా. ఇప్పుడు క్రైస్తవులు ఇది విదేశీ మతం,
మరి ఎస్టీలకు విదేశీ మతం కాదా, ఓకే. బీసీలకు విదేశీ మతం కాదా, ఓసీలకు విదేశీ మతం కాదా, ఒక్క దళితులకే విదేశీ మతం అవుతుందా? మరి వాళ్ళకి రద్దు చేస్తున్నావు, ఇది అన్యాయం కాదా? సో కాబట్టి ఈ రాజ్యాంగ వ్యతిరేకంగా మానవ హక్కుల వ్యతిరేకమైంది, రాజ్యాంగ స్ఫూర్తికి సమానత్వ స్ఫూర్తికి వ్యతిరేకమైంది. దాన్ని మీరు ఎట్లా సుప్రీంకోర్టు మీరు దాన్ని సమర్థిస్తారు? ఇవాళ దీని మీద పార్లమెంట్లో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మా ఆర్పీఐ పార్టీ ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో లేవనెత్తుతుంది. ఖచ్చితంగా పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తడానికైనా మేము 30 మంది పార్లమెంట్ సభ్యులను మేము పంపించాలనుకుంటున్నాం. ఈ ముఖ్యంగా దళిత క్రైస్తవుల నుండి ఈసారి విరివిగా పార్లమెంటు మెంబర్లు గెలిపించే ప్రయత్నం ఆర్పీఐ పార్టీ తీసుకుంటుంది, ఆ బాధ్యత తీసుకుంటుంది. ఎట్లయితే ముస్లింలు వాళ్ళ యొక్క జనాభా ప్రకారంగా ఇవాళ ఎంఐఎం పార్టీ రూపంలో పోయి వాళ్ళ హక్కుల కోసం కొట్లాడుతున్నారు. అంబేద్కర్ స్థాపించిన ఆర్పీఐ దళితులకు, ముఖ్యంగా దళితుల పక్షాన, దళిత క్రైస్తవుల పక్షాన్ని కూడా కొట్లాడుతుంది. దళిత బుద్ధిస్టుల పక్షాన్ని ఎట్లా కొట్లాడిందో, దళిత సిక్కుల పక్షాన్ని ఎట్లా, దళిత హిందువుల పక్షాన్ని ఎట్లా కొట్లాడిందో, దళిత క్రైస్తవుల పక్షాన్ని కూడా అట్లా కొట్లాడుతుంది. రానున్న రోజుల్లో ఆ నిర్ణయం ఖచ్చితంగా, ఆ పోరాటం మేము తీసుకుంటాం, భుజాన్ని వేసుకుంటాం. రేపు పార్లమెంట్లో ఎన్నికలు కానీ, అసెంబ్లీ ఎన్నికలు కానీ, వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ, వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కానీ ఈ అంశాన్ని బలంగా లేవనెత్తుతామని విషయాన్ని మేము ముందు తీసుకుంటాం. మతపరమైన రిజర్వేషన్లను మేము అంగీకరించము అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం పదే చాలాసార్లు చెప్పింది. ప్రధానమంత్రి మోడీతో పాటు హోంశాఖ మంత్రితో పాటు కేంద్ర మంత్రులు కూడా చాలామంది కూడా చెప్పారు. ఇదే సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పు రావడం కూడా ఎట్లా చూస్తారు? అదే అంటున్నాను, మతపరమైన రిజర్వేషన్లు ముస్లింలకు మేము ఇవ్వమన్నారు మీరు, అట్లాగే దళిత క్రైస్తవులకు మేము ఇవ్వమన్నారు, అవునా? రిజర్వేషన్లు ఏమన్నారు, వీళ్ళిద్దరికి ఏమన్నారు, ఓకే. మరి హిందువులకు ఎట్లా ఇస్తారు అంటున్నా, అది కూడా హిందూ కూడా మతమే కదా, ఓకే. హిందువులకు ఎట్లా ఇస్తావు నువ్వు? అది కూడా రద్దు చేయి. ఎస్సీలు ఉన్నారు కదా, మీ ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు అంత హిందువులు ఉన్నారు, వాళ్ళు కూడా రద్దు చేయి, అది కూడా మతమే కదా. మతపరమైన రిజర్వేషన్ రద్దు చేయాలంటే అందరికీ రద్దు చేయాలి, మతంతో సంబంధం లేకుండా ఇవ్వండి. ఎట్లా? ఏం అభ్యంతరం, మాకేం అభ్యంతరం లేదు. మతపరమైన రిజర్వేషన్ ఒక ఇస్లాం మతమే మతం కాదు, లేదా క్రైస్తవ మతమే మతం కాదు. బుద్ధిస్ట్ మతం ఉంది, జైన మతం ఉంది, క్రైస్తవ మతం ఉంది, ఇంకా సిక్కు మతం ఉంది, హిందూ మతం ఉంది. మీరు అందరికీ లేని నిబంధన ఒక క్రైస్తవ ఇస్లాంకు పెట్టు, అందులో దళితులకే మాత్రమే పెట్టడం అంటే ఇది రాజ్యాంగ స్ఫూర్తికి, సమానత్వ స్ఫూర్తికి అనుకూలమా వ్యతిరేకమా? గౌరవ న్యాయమూర్తులు చెప్పాలి దీన్ని. లా ప్రొఫెసర్గా నేనైతే దీన్ని సమర్థించను. ఎందుకంటే సుప్రీంకోర్టు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. రాజ్యాంగము మత స్వేచ్ఛను అందరికీ కల్పించినప్పుడు వీళ్ళకెట్లా రద్దు చేస్తుంది? మీరు మతం తీసుకుంటే మీ అన్ని రద్దు అయిపోతాయంటే మరి మిగతా వాళ్ళు కూడా తీసుకున్నారు. మరి ఇదే క్రైస్తవ మతాన్ని బీసీలు తీసుకున్నారు, ఓసీలు తీసుకున్నారు, వాళ్ళు రిజర్వేషన్ చివరికి ఎస్టీలు తీసుకున్నారు, వాళ్ళు రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. మరి వీళ్ళకెంత రద్దు చేస్తే అందరూ చేయి, అంతే, చేస్తే అందరూ చేయి, అంటే సమానంగా ఉండాలి తీర్పు. తీర్పు అనేది సమానంగా ఉండని. నువ్వు ఆర్డినెన్స్ రూపంలో పేరు మీద వాళ్ళకు మాత్రమే, దళితులకు మాత్రమే రద్దు చేస్తా అంటే అసలు ఆర్డినెన్సే చెల్లదు ఇప్పుడు, అది చెల్లదు ఇప్పుడు. దాని చట్ట రూపంలోనే రాలేదు. అది నువ్వు చట్ట రూపంలో వస్తే కదా చెల్లేది. మరి చట్ట రూపంలో రాని దాన్ని ఎట్లా సమర్థిస్తుంది సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ? కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా పునఃసమీక్ష తీర్పు. గౌరవ సుప్రీంకోర్టు నేను రిక్వెస్ట్ చేస్తుంది అది ఒకటే, మీరు పునఃసమీక్షించండి. మీరు నిజంగానే వాస్తవాలకు రండి. ఊరికే దాంట్లో ఉన్నది కదా ఏది అక్రమంగా కుట్రతో పెట్టిన దాన్ని మీరు సమర్థిస్తా అంటే మీరు కుట్రలో భాగస్వామ్యం కాకండి. న్యాయ వ్యవస్థ కుట్రలో, ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద గౌరవమైన అభిప్రాయం ఉంది ప్రజల లోపల, భారత సమాజం లోపల. మరి మీరు కూడా కుట్రలో భాగస్వామ్యం అవుతానంటే ఎట్లా? ఆనాడు రాష్ట్రపతి కుట్రతో చేశాడు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, దళితులను బానిసలుగా చేసి అణచివేసి ఉంచడానికి చేశాడు. మరి మీరు కూడా న్యాయ వ్యవస్థ కూడా దాంట్లో భాగస్వామ్యం అయితే అంటే ఎట్లా? కాబట్టి గౌరవ న్యాయమూర్తులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, దయచేసి మీరు మానవతా దృక్పథంతో చూసినా, మానవ హక్కుల దృక్పథంతో చూసినా, ప్రాథమిక హక్కుల దృక్పథంతో చూసినా ఇది తీర్పు వ్యతిరేకమైన తీర్పు. 35 కోట్ల దళిత క్రైస్తవులకు వ్యతిరేకమైన తీర్పు. దాన్ని పునఃసమీక్షించి వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తంగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ప్రధానం చెప్తుంది. తీర్పు అనేది అందరికీ సమానంగా ఉండాలి, అన్ని మతాలకు కూడా వర్తించేలాగా ఉండాలి తప్ప ఒక ఎస్సీలు
క్రిస్టియానిటీకి మారితే ఒక రకంగా ఇవ్వడం, అలాగే హిందువులకు, సిక్కులకు, మిగతా వాళ్ళకు కూడా వర్తించకపోవడం ఇది సరైనది కాదు. ఇప్పటికైనా పునఃసమీక్షించాలి. ఎందుకంటే ఆర్డినెన్స్ అనేది ప్రామాణికం కాదు, చట్టానికే ప్రాధాన్యత ఉంటుంది. చట్టాన్ని దృష్టిలో కాకుండా ఇలా చేయడం కూడా సుప్రీంకోర్టు అయితే మాత్రం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఈ తీర్పు ఉంది. ఇప్పటికైనా మార్చుకోకపోతే మాత్రం చాలా ఇబ్బందులు వచ్చే ప్రయత్నం చేస్తుంది. తప్పకుండా ఆర్పీఐ పార్టీ నుండి మేము కూడా తప్పకుండా ఈ అంశాన్ని లేవనెత్తుతాం. అలాగే ఒక న్యాయశాస్త్ర సంబంధించిన వ్యక్తిగా, ఒక ప్రొఫెసర్గా మాత్రం ఈ తీర్పు విషయంలో మాత్రం చాలా అసంతృప్తిగా ఉంది. ఇప్పటికైనా సుప్రీంకోర్టు మార్చాల్సిన అవసరం కూడా ఉందని కూడా వారు చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ బసవంతో సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.